నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంలోని ఆలయాల అభివృద్ధి. రాపూర్లోని పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి 70 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. పోలీసులపైనే దాడులు జరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి? గుంటూరులో ఓ పోలీసుపై జరిగిన దాడిపై తీవ్ర విమర్శలు చేస్తున్న స్థానికులు. మనుబోలు రహదారిపై 2 లారీలకు సంబంధించిన జాయింట్లు ఊడిపోవడంతో స్తంభించిన ట్రాఫిక్. సంఘటనా స్థలికి చేరుకుని క్రైన్ సాయంతో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించిన పోలీసులు. మనుబోలు మండలం యాచవరం గ్రామంలో సంతరించుకున్న ఆధ్యాత్మిక శోభ. గ్రామ దేవత దుర్గమ్మ చావడి వద్ద పొంగలు పొంగించి మొక్కులు తీర్చుకున్న గ్రామస్తులు. శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి 70 కోట్ల నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం మరియు ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయాల అభివృద్ధి పనులను వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆలయ చైర్మన్ అధికారులతో కలిసి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు, గ్రానైట్ పనులు, నమూనా ప్లాన్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ పెంచలకోన క్షేత్రంలోని ఆదిలక్ష్మి అమ్మవారి గుడి పునర్నిర్మాణంతో పాటు ప్రధాన లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని గ్రానైట్ రాయితో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు మొత్తం 70 కోట్ల వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేశామని, రాబోయే 2-3 సంవత్సరాల వ్యవధిలోనే ఆలయ అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేశారు. పునర్నిర్మాణం కోసం పర్యవేక్షించడానికి ఈరోజు నేను చైర్మన్ అందరం కూడా వచ్చాము, పర్యవేక్షించాం. అది త్వరలోనే అమ్మవారిని గుడి పునర్నిర్మాణం కోసం, అదేవిధంగా మెయిన్ గుడి కూడా అభివృద్ధి గ్రానైట్తో చేసేదానికోసం టోటల్గా ఒక 70 కోట్ల దాకా ఖర్చు పెట్టి 35 కోట్ల గ్రానైట్ అవుతుంది, ఇది అవుతుంది. టోటల్గా కూడా ఒక 70 కోట్ల రూపాయలు ఆదిలక్ష్మికి కానీ పెన్షన్ నరసింహస్వామి టెంపుల్కి కానీ ఖర్చు పెట్టి చేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దీన్ని ఎండోమెంట్ మినిస్టరు గౌరవనీయులు రామనారాయణ గారు, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఎక్కడా తట్టిన మట్టేసిన మాటలు లేవు, ఒక టెంపుల్ కూడా అభివృద్ధి చేసిన కార్యక్రమాలు లేవు. ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా మన ముఖ్యమంత్రి ఎక్కడ కూడా అభివృద్ధిలో, సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా వెనకాడ వేయడం లేదు. బ్రహ్మాండంగా ఫండ్స్ ఇచ్చి మరి మనమంతా కూడా ముందు పంపించి అభివృద్ధి కార్యక్రమాలు చేయమని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అందులో భాగంగా మెయిన్గా వెంకటగిరి నియోజకవర్గంలోనే మరి శ్రీ శ్రీ పెంచల నరసింహస్వామి టెంపుల్ ఉండడం, అదేవిధంగా ఆదిలక్ష్మి గారు, ఈ 2 టెంపుల్స్ కూడా అభివృద్ధి కోసం ఈ 2-3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం, ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పడం కూడా తెలియజేస్తాను. 25 కోట్లు, దీనికి తగ్గట్టు మళ్ళీ 35 కోట్లకి మన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారు మన సీఎం గారి ద్వారా ఇంకొక 35 కోట్లు మన స్వామివారి ఆలయాన్ని కూడా తీసుకొచ్చేదాన్ని లెటర్ పెట్టబడి దానికి శాంక్షన్ తీసుకురాబడుతుంది.
దీనంతటికీ ముఖ్య పాత్రధారైన మన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ రామనాయుడు గారికి, అతి ముఖ్యంగా మన శాసనసభ్యులు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, మండలాధ్యక్షుడు అశోక్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, మధురెడ్డి, పెంచల్ రెడ్డి, అధికారులు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. గుంటూరులోని ఏపీఎస్ఆర్టీసీ ఆవరణలో డ్యూటీలో ఉన్న పోలీసుపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. సాటి పోలీసుపై దాడి జరుగుతున్న మరో పోలీస్ సోద్యం చూస్తుండడం గమనార్హం. 24 గంటలు గడుస్తున్నా నిందితులపై చర్యలు తీసుకోకపోవడంపై రాజకీయ ఒత్తిళ్లు కారణంగానే రౌడీ మూకలపై పోలీసులు చర్యలకు వెనకడుగు వేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. అయ్యో గొలగముడిలో జరుగుతున్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాల్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వెంకటాచలం మండలం గొలగముడి గ్రామంలో వెలసి ఉన్న భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గొలగముడికి వచ్చిన పూజితకు మహిళలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిని దర్శించుకోవడం మహాభాగ్యంగా భావిస్తున్నానని, గొలగముడికి రాగానే ఎంతటి కష్టమైనా భారమైనా క్షణాల్లో తీరిపోతుందని, జగనన్నకు స్వామివారి ఆశీస్సులు లభించి మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. స్వామి నాన్నకి 10 సంవత్సరాలు ఆయన ఆశీస్సులు మా కుటుంబం నుండి ఎప్పుడూ ఉంటాయి. ఏ రోజు కూడా ఏ కష్టం వేసినా కానీ ఇక్కడికి ఒక్కసారి వస్తే ఆ కష్టం అంతా ఒక్క సెకండ్లో తీరిపోయిందన్నంత, భారం అంతా తగ్గిపోయిందన్నంత ఊరికి కలిగేది. ఆ భగవంతుని కృపాకటాక్షాలు ఇలాగే మా కుటుంబ సభ్యులందరి మీద, అలాగే నా సర్వేపల్లి కుటుంబ సభ్యులందరి మీద కూడా కలకాలం వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ఆశీస్సు ఈసారి జగనన్నకు కూడా దక్కి మరొకసారి ఆయన మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరిని కూడా ఈ ఆరాధనోత్సవాలు ఆయన ఆశీస్సులు దక్కాలని, ఆయన దర్శనం దక్కాలి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అఖిల భారత చిరంజీవి యువత మెగా బ్రదర్స్ సేవా సమితి గూడూరు ఆధ్వర్యంలో ఆశ్రమంలోని వృద్ధులు, అనాథలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి తీగల చంద్రశేఖరరావు, మెగా అభిమానులు కె మోహన్, ఉప్పు సాయి కిరణ్, గుంతబడుగు నవీన్, బి వంశీకృష్ణ, సాయి కృష్ణ, శశికుమార్, చెంచుకృష్ణ, ప్రశాంత్, శివ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సాయిరామ్ చారిటీస్లో ఉన్న వృద్ధుల మధ్య చిరంజీవి గారి జన్మదిన వేడుకల్ని నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు ఈ ఆశ్రమ నిర్వాహకురాలు కళ్యాణి గారు
ఇక్కడున్న వృద్ధులకి అనాథలకి రాబోయేది చలికాలం కాబట్టి దుప్పట్లు అవసరం చెప్పడం జరిగింది. అందుకని చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆశ్రమ వృద్ధులకి ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సుమారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చిరంజీవి గారు 40 ఏళ్ళుగా ఏకచిత్రాధిపత్యం సాధిస్తూ సినిమా ఇండస్ట్రీలో రారాజుగా ఉన్న ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన చూపిన బాట రక్తదానాలు, అన్నదానాలు, అలాగే ఎన్నో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, మొక్కల నాటు కార్యక్రమాలని ఇన్నేళ్ళుగా చేసుకుంటూ రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు అఖిల భారత చిరంజీవి యువత స్వామినాయుడు గారి పిలుపు మేరకు గూడూరులోని మెగా బ్రదర్స్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు సాయిరామ్ చారిటీస్లో వృద్ధుల మధ్యలో చిరంజీవి జన్మదిన వేడుకలో భాగంగా కేక్ కట్ చేసుకుని ఆ వృద్ధులందరికీ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి మెగాభిమానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా గూడూరు పట్టణంలోని ఓం సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ నందు వృద్ధుల మధ్య ఈ కేక్ కటింగ్, అలాగే ఈ వర్షాకాల చలికాలంలో వాళ్ళందరికీ అండగా ఉండడానికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు అఖిల భారత చిరంజీవి యువత అలాగే గూడూరు మెగా బ్రదర్స్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తీగల చంద్రశేఖర్ అన్నకి ప్రత్యేక. మనుగోలు వైఎస్ఆర్ సర్కిల్ బైపాస్ వద్ద శనివారం రాత్రి 2 లారీల జాయింట్లు ఊడిపోవడంతో లారీలు రోడ్డుకు అడ్డగా నిలిచిపోయాయి. దీంతో గూడూరు నుంచి నెల్లూరు వైపు వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడి సుమారు కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని క్రైన్ల సాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీలను పక్కకు తొలగించి చర్యలు చేపట్టారు. అనంతరం ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. మనుగోలు మండల పరిధిలోని యాచవరం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామంలోని స్థానిక దుర్గమ్మ చావడి వద్ద ఆదివారం గ్రామ పొంగళ్లు, కుంభాభిషేకం మరియు వలస కార్యక్రమాలను గ్రామస్తులు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఏటా సాంప్రదాయబద్ధంగా వచ్చే ఈ వేడుకలను ఈ ఏడాది కూడా గ్రామ పెద్దలు, యువకులు కలిసి ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం, ఆదివారం ఉదయం నుంచే యాచవరం గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్రామంలోని మహిళలు దుర్గమ్మ చావడి వద్ద సాంప్రదాయ పద్ధతులతో కొత్త కుండలో నైవేద్యాన్ని సిద్ధం చేశారు. అమ్మవారికి ఇష్టమైన పొంగల్ని పొంగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, భక్తి గీతాల ఆలాపన, నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. प्रकृति स्वरूपिणी ओंकार रूपिणी क्लींकारवा
వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వంలోని ఆలయాల అభివృద్ధి. రాపూర్లోని పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి 70 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. పోలీసులపైనే దాడులు జరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి? గుంటూరులో ఓ పోలీసుపై జరిగిన దాడిపై తీవ్ర విమర్శలు చేస్తున్న స్థానికులు. మనుబోలు రహదారిపై 2 లారీలకు సంబంధించిన జాయింట్లు ఊడిపోవడంతో స్తంభించిన ట్రాఫిక్. సంఘటనా స్థలికి చేరుకుని క్రైన్ సాయంతో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించిన పోలీసులు. మనుబోలు మండలం యాచవరం గ్రామంలో సంతరించుకున్న ఆధ్యాత్మిక శోభ. గ్రామ దేవత దుర్గమ్మ చావడి వద్ద పొంగలు పొంగించి మొక్కులు తీర్చుకున్న గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.